మన పిల్లలకి జ్వరం వస్తేనో ఏదో చిన్న బలహీనత వస్తేనో గుండెలు బాదుకొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి మన పిల్లల కెరియర్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వారి కెరియర్ బాగుండాలి అని ఉపవాసం ఉండి అంగలార్చి ప్రార్థన చేసి ఏడ్చే మన పిల్లలు సరిగా ప్రార్థన చేస్తున్నారా లేదా అనే కనీస స్పృహలో మనం లేము. ప్రార్థన లేమి అనేటువంటిది అత్యంత భయంకరమైన ఆత్మీయమైన వ్యాధి, స్పిరిచువల్ డిసీజ్. యు ఆల్వేస్ మైండ్ ఫిజికల్ డిసీజెస్ బట్ యు నెవర్ మైండ్ స్పిరిచువల్ డిసీజెస్. శరీర సంబంధమైన వ్యాధులను దృష్టించి వాటి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే మనము ఆత్మీయమైన వ్యాధులను గురించి పట్టించుకో. శరీర సంబంధమైన వ్యాధులు శరీరానికి మరణాన్ని కలుగజేయవచ్చు, అది పెద్ద నష్టమేం కాదు. ఎందుకంటే నరులందరూ పోవలసిన మార్గంలో మనం పోతాం, ఒకరు ముందు ఒకరు తర్వాత, చిన్న పెద్ద తేడా లేదు. మరణానికి కులమతాలు అడ్డు రావు, శ్మశానానికి. వన్ డే వి ఆల్ విల్ డై. ఒకరు ముందు పోతారు, ఒకరు తర్వాత పోతారు. శరీరానికి కలిగేటువంటి నష్టాన్ని పెద్దగా ఎంచుకోవాల్సిన పని లేదు. కానీ మనందరం కూడా మన శరీరానికి కలిగిన నష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాం. అసలు ఏడ్వాల్సిన స్థితి, గుండెలు బాదుకొని ప్రలాపించాల్సిన స్థితి ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన వ్యాధులను గురించి. దేవునికి భయపడకపోవటం అత్యంత భయంకరమైన వ్యాధి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండటం అత్యంత భయంకరమైన వ్యాధి. దేవుడు తన సన్నిధిలో తన సేవకుడి ద్వారా మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా అటు ఇటు తిరగడం, పనికి మాలిన పనులు చేయటం అత్యంత భయంకరమైన వ్యాధి. శాపాలు తీసుకొని వచ్చే వ్యాధి. అన్నింటా ఒక ప్రధానమైన వ్యాధి, దాదాపు చాలా మంది క్రైస్తవులలో ఉన్నటువంటి వ్యాధి. చాలా విషయాలు మనం మాట్లాడాలి, కానీ ఒక చిన్న అంశాన్ని మాత్రం ఎత్తిపట్టి చెప్తున్నాను. అదేంటంటే ప్రార్థన లేని జీవితం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. డు యు అండర్స్టాండ్? నీ కొడుకు పొద్దున్నే 9ంటికి లేస్తే లేదు, మధ్యరాత్రి అయ్యేంత వరకు వాడు పడుకోకుండా మొబైల్తో ఆడితే ఎంత చెప్పినా వినడు. అదేదో ఫ్యాషన్ లాగా, అదేదో స్టైల్ లాగా, అదేదో సోకులాగా. అసలు తెలుసా, రాత్రి వరకు ఆ మొబైల్ పట్టుకొని ఉంటాడు. మన్నే లచ్చబెట్టి కొన్నాడు ఫోను. పొద్దున్నే లేస్తాడమ్మా, అంత మంచం మీదకే. అది రాక్షసం అని ఫీల్ అవుతున్నావా నువ్వు? రాక్షసం. అది నరకానికి ఈడ్చుకు వెళ్ళే సాధకం. ఈ విషయాలు భక్తిహీనత నౌవేడేస్ ఫ్యాషన్గా చెప్పుకునే వాళ్ళు తయారయ్యారు. నా కూతురికి ఏం తెలియదు అసలు అమ్మో, ఏ చిన్న ప్లేట్ తీయదు, కంచం కడగదు, వంట తెలీదు. నా కుమార్తె అసలు రాకుమార్తె, పనికి మాలిన స్థితి, రోగం అది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే అది ఫ్యాషన్, ఆడంబరంగా చెప్పుకుంటున్నారు. అన్నింటా నేను చెప్పేది, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కూతురు, నీ కుమారుడు, నీ కుటుంబం ప్రార్థన చేసే కుటుంబంగా ఉందా? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నేను పరలోకానికి చేర్చేది ఇదే, ఈ లోకపు మాలిన్యంలో నుంచి నిన్ను తప్పించేది ఇదే. ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి వంటిది. 5 నిమిషాలు ఊపిరి బిగబడితే నీ ఆయువు ఆగిపోతుంది అన్నది ఎంత సత్యమో, ప్రార్థన రహితమైన జీవితము ద్వారా నీ ఆత్మీయ జీవితము అట్టడుగు స్థితికి వెళ్ళిపోతుంది అన్నది అంతే నిజం. సార్, ప్రార్థన లేకపోతే పరలోకానికి పోరా? నేనంట, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థనా గదిలో ప్రభువుతో సమయాన్ని గడపడం చేతగాని నువ్వు పరలోకంలో యుగయుగాలు ఆయనతో ఉంటాను అని ఎలా భ్రమపడుతున్నావు బ్రదర్? You don't like to spend a 10 minutes time in the prayer room. ప్రార్థనా గదిలో 10 నిమిషాలు మోకాల్లోని ప్రభువుని హత్తుకొని మాట్లాడే అనుభవాన్ని ఇష్టపడని నువ్వు
పరలోకంలో నా తండ్రితో శాశ్వతంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? నీ కార్యాచరణలు నీ యొక్క ప్రాధాన్యతలను వివరిస్తూ ఉన్నాయి. ప్రార్థన చెయ్యని నువ్వు, ప్రభుతో మాట్లాడని నువ్వు, ప్రభు కోసం సమయాన్ని వెచ్చించలేని నువ్వు నీ క్రియల ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ప్రభు అంటే నాకు లెక్క లేదు.